ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం నమః శివాయ. శ్రీ మాతృసాయి బాబావారి సచరిత్రలో 5వ అధ్యాయం. ఇరానీ బాలిక. బొంబాయిలో ఉండే ఒక ఇరానీ వ్యక్తి చిన్న కూతురుకు గంట గంటకు మూర్ఛ వస్తుండేది. ఆ సమయంలో అవయవాలన్నీ ముడుచుకుపోయి నోటమాట రాకుండా స్పృహ తప్పి పడిపోయేది. ఏ మందులు వాడినా ఆ జబ్బు తగ్గలేదు. అతని స్నేహితుడొకడు అతనితో ఊదీ మహిమను వర్ణించి ఇలాంటి రామబాణం లాంటి ఔషధం ఎక్కడా ఉండదని, కాబట్టి వెంటనే విలేపార్లేలోని ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గరికి వెళ్ళి ఊదీని అడిగి తీసుకువచ్చి ప్రతిరోజు శ్రద్ధగా సాయిని తలుచుకొని ఆ ఊదీని కొంచెం నీటిలో వేసి ఆ అమ్మాయితో తాగిస్తే ఆ పాప జబ్బు నయమై ఆరోగ్యం కుదుటపడుతుందని సలహా ఇచ్చాడు. ఆ ఇరానీ అతని స్నేహితుని సలహా ప్రకారం దీక్షితుని దగ్గరికి ఉంచి ఊదీని తీసుకుని వచ్చి బాబాపై భారం వేసి ప్రతినిత్యం నియమనిష్టలతో బాబాను తలుచుకొని నీళ్లల్లో ఊదీ వేసి తన కూతురుతో త్రాగించడం ప్రారంభించారు. అలా చేయగా కొన్ని రోజులకు ఆ అమ్మాయి ఆరోగ్యవంతురాలైంది. మొదట ప్రతి గంటలకు వచ్చే మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగింది. తండ్రి క్రమం తప్పకుండా ఊది తీర్థాన్ని ఇస్తూనే ఉన్నాడు. కొద్ది రోజులలో ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఆ తండ్రి బాబాను కనీసం చూడను కూడా లేదు. అయినా బాబా మీద భారం వేసి వాడిన ఊది ఔషధంలా పనిచేసి ఆ జబ్బును తగ్గించింది. ఇక హార్దా పెద్ద మనిషి. హార్దా సమీపంలోని ఒక గ్రామంలో ఒక వృద్ధుడు మూత్రకోశంలో రాళ్లతో బాధపడుతున్నాడు. అటువంటి రాళ్లను ఆపరేషన్ ద్వారా మాత్రమే తీయగలరు. ఆపరేషన్ చేయించుకునే ధైర్యం కానీ శక్తి కానీ వయసు కానీ లేని ఆ వృద్ధుడు చేసేదేమీ లేక ఆ జబ్బుతో అలా బాధపడుతూనే ఉన్నాడు. అతని పాపకర్మలు నశించి దైవానుగ్రహం వలన అతని జబ్బు ఇంకొక రకంగా తీరే సమయం వచ్చింది. అదెలాగంటే ఆ గ్రామపు ఇనాముదారు అనుకోకుండా అక్కడికి వచ్చాడు. సాయి భక్తుడైన అతని దగ్గర ఎప్పుడూ బాబా ఊది ఉంటుంది. ఎవరికైనా ఈ రకంగా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే అతను వారికి ఊదినిస్తుంటాడు. ఈ రకంగా అతను ఎంతోమంది ఆరోగ్యవంతులయ్యేందుకు దారి చూపించాడు. ఈ సంగతులన్నీ స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఈ వృద్ధుడి కుమారుడు ఇనాందారు దగ్గరకు వెళ్ళి తన తండ్రి బాధను చెప్పి ఊది తీసుకువచ్చి నీళ్లలో కలిపి తండ్రితో తాగించాడు. కేవలం 5 నిమిషాలలో ఊది గుణమిచ్చింది. మూత్రకోశంలోని రాయి కరిగి మూత్రం ద్వారా బయటకు వచ్చేసింది. వృద్ధుడు త్వరలో బాగుపడ్డాడు. ఇక బొంబాయి మహిళ. బొంబాయిలో ఉండే కాయస్థ ప్రభు జాతికి చెందిన స్త్రీ ఒక ఆమె ప్రసవించే సమయంలో ప్రతిసారి చాలా బాధపడుతుంటుంది. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి భయపడిపోయేది. అక్కడ శ్రీరామమారుతి అనే బాబా భక్తుడు ఆమె భర్తతో ఆమెను తీసుకుని షిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఆ రకంగానే వాళ్ళు ప్రసవానికన్నా కొన్ని నెలల ముందే షిరిడీ చేరారు. అక్కడ సాయి సాన్నిధ్యం, వారి పూజ, అర్చనలు, హారతులు ఇవన్నీ వారికి ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇచ్చాయి. కొంతకాలం గడిచిన తర్వాత ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడింది. యథాప్రకారం ఆమెకు ప్రసవం కష్టమైంది. ఆమె బాధ ఎక్కువైపోయి ఏమీ చేయడానికి దిక్కుతోచని స్థితిలో కాపాడమని ఆమె బాబాను ప్రార్థించసాగింది. ఇంతలో ఇరుగు పొరుగు ఆడవాళ్లు వచ్చి ఆమె పరిస్థితి గమనించి ఇలాంటి స్థితిలో ఊదీని మించిన మందు లేదని తెలిసినవారు కాబట్టి బాబాను ధ్యానించి కొన్ని నీళ్లలో ఊదీని వేసి ఆమెతో తాగించగానే 5 నిమిషాలు కూడా గడవకముందే ఆమె సుఖంగా ప్రసవించింది. కానీ దురదృష్టం కొద్దీ చనిపోయిన బిడ్డ పుట్టింది. కానీ ఆ తల్లి భయము, బాధ తీరాయి. ఇక పీడకలలు. బాంద్రాలో నివసించే కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక అతనికి చాలా కాలం నుంచి నిద్రపట్టగా బాధపడుతుండేవాడు. కళ్ళు మూసుకుని పడుకోగానే చనిపోయిన అతని తండ్రి ప్రతిరోజు అతని కలలోకి వచ్చి తీవ్రంగా తిట్టి శాపాలు పెట్టి బాధించేవాడు. రోజు ఈ రకంగా నిద్రాభంగం కలగటం వలన అతను పూర్తిగా విసుగెత్తిపోయాడు. అతనికి ఏ మార్గము తోచక తనకేదైనా సహాయం చేయమని సాయి భక్తుడైన తన స్నేహితుడిని కోరాడు. అప్పుడు ఆ స్నేహితుడు తనకు ఏ ఇతర ఉపాయాలు తెలియవని మహానుభావుడైన సాయి మహారాజు యందు భక్తితో ఊదీని సేవిస్తే దాని ప్రభావం వలన అతని సమస్య తీరిపోగలదని సలహా ఇచ్చాడు. అంతేకాకుండా బాబా ఊదీని అతనికి ఇచ్చి ప్రతిరోజు పడుకునే ముందు కొంచెం ఊదీని నుదుటకు రాసుకుని మిగతా పొట్లము దిండు కింద పెట్టుకుని సాయిని ధ్యానిస్తూ పడుకోమని చెప్పాడు.
అతను ఆ విధంగా చేయగానే అతనికి ఎటువంటి పీడకలలు రాకుండా గాఢ నిద్ర పట్టింది. అతని సమస్య తీరిపోయింది. మళ్ళీ తిరిగి అతని తండ్రి ఇంకెప్పుడూ అతనిని బాధించలేదు. అతను ఎంతో సంతోషంతో బాబా ఫోటోను తెచ్చుకుని తన తలవైపు గోడకు తగిలించి పెట్టుకున్నాడు. ప్రతి గురువారం పూలమాల వేసి శ్రద్ధగా పూజిస్తూ తన అరిష్టాలు కష్టాలు తీరిపోయినందుకు ఆనందించాడు. ఈ రకంగా ఊది ఎటువంటి విపత్కర పరిస్థితినైనా తీసేసి మనకు అభీష్ట సిద్ధి కలుగచేస్తుంది. ఇక బాలాజీ పాటిల్ నేవాస్కర్. బాలాజీ పాటిల్ నేవాస్కర్ బాబాకు పరమభక్తుడు. అతను బాబాకు ఎవ్వరూ చేయలేనటువంటి సేవ చేసి శరీరాన్ని అరగతీశాడు. అతను తన సేవా కార్యాన్ని ఎలా చేశాడో చూద్దాం. నేవాస్కర్ పొద్దున్నే లేచి చీపిరి తీసుకుని షిరిడి గ్రామంలో బాబా నిత్యం తిరిగే రోడ్లు, లెండి బాగుకు వెళ్ళి వచ్చే దారులన్నీ శుభ్రంగా ఊడ్చేవాడు. ఇతని ఈ కార్యక్రమాన్ని బాబా లేవకముందే పూర్తి చేసేవాడు. ఎంతటి ధన్యమైన సేవను అతను ఎంచుకున్నాడు. అసలు అటువంటి సేవ చేయాలన్న ఆలోచనే ఎవరికి రాదు. అటువంటిది ఆ ఆలోచన కలగటమే కాకుండా దానిని జీవితాంతం ఆచరణలో పెట్టిన ధన్యుడు. బ్రాహ్మణ కులంలో పుట్టినవాడైనప్పటికీ నేవాస్కర్ ఎటువంటి భేషజాలు లేకుండా ఈ మహత్కార్యాన్ని చేయడమే కాకుండా అతను బాబా స్నానం చేసి కాళ్ళు చేతులు కడుక్కునే నీటి కాలువలోని నీరే తాగేవాడు. అతని భక్తి విశ్వాసాలు ఎంతటి దృఢమైనవి కాకపోతే అతని పని చేయగలడు. ఇంతేకాక అతను తన ఆస్తి అంతటికీ బాబానే యజమాని, తాను సేవకుడును అని మాత్రమే భావించేవాడు. ఇలాంటి మాటలు చాలామందే చెబుతూ ఉంటారు. కానీ నేవాస్కర్ దానిని అక్షరాల ఆచరణలో పెట్టి చూపించాడు. అదెలాగంటే అతను పంట కోయగానే ఆ పంటనంతా తెచ్చి బాబా ముందు రాసిపోసి అందులో నుంచి బాబా ఎంత తీసిస్తే దానితోనే సంవత్సరం అంతా తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ రోజులలో మనకేదైనా లాభం వస్తే అందులో నుంచి 1 లేక 2% భగవంతుడికి ఇస్తామని మొక్కులు మొక్కి లాభాలు గడించి మేము భగవంతుడికి ఇంత చేశాం అంత చేశాం అని గొప్పలు చెప్పుకునే అనేక మందిని మనం చూస్తుంటాం. అలాంటిది నేవాస్కర్ క్రమం తప్పకుండా తన జీవితకాలమంతా దీనిని ఆచరణలో పెట్టడమే కాక తన మరణానంతరం తన కొడుకు కూడా ఆ రకంగానే పంటను బాబాకు సమర్పించేలాగా చేశాడు. తన జీవితకాలమంతా నేవాస్కర్ చూపించిన నిష్కల్మష భక్తికి మెచ్చిన బాబా తాను సమాధి అయ్యే వరకు అతని ఇంటి జొన్న రొట్టెలను 4 పూటలా తినేవారు. నేవాస్కరు పిల్లల కోసం అప్పుడప్పుడు బట్టలు కొనేవారు. ఎప్పుడో ఒకసారి ఒక్కొక్క ఇంటికి భిక్షకెళ్లే బాబా నేవాస్కర్ ఇంట 4 పూటలా తినేవారంటే ఆ కుటుంబ సభ్యులు ఎంతటి పుణ్యాత్ములో తెలుస్తోంది. ఇతరుల పాపకర్మలను భిక్షగా గ్రహించే బాబా వీరింటి భోజనాన్ని మాత్రం వారి పుణ్యఫలంగా స్వీకరించారు. ఒకసారి రఘు పాటిల్ నేవాస్కర్ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ల ఆవుల కొట్టంలో పాము వస్తే అందరూ భయపడగా నేవాస్కర్ పాలను తీసుకువెళ్ళి, బాబా ఎందుకీ బుస, మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించగానే పాము వెళ్ళిపోయింది. ఆ విధంగా పాములో కూడా బాబాను చూడగలిగిన ధన్యుడితడు. నేవాస్కర్ కుటుంబ బాధ్యతను అతను మరణించినప్పటికీ సాయి మరువలేదు. దీనికొక ఉదాహరణ. నేవాస్కర్ సంవత్సరీకం రోజున వాళ్ళు చాలా ముఖ్యమైన బంధువులను మాత్రమే భోజనానికి పిలిచారు. కానీ వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళు పిలిచిన దానికన్నా 3 రెట్లు ఎక్కువ మంది భోజనానికి వచ్చారు. అది చూసిన నేవాస్కర్ భార్య వండిన పదార్థాలు వచ్చిన వారికి సరిపోవని తమ కుటుంబ గౌరవం ఎలా దక్కుతుందోనని భయపడింది. అప్పుడు నేవాస్కర్ తల్లి, ఈ ఆహారము మనది కాదు, ఇది సాయి ప్రసాదం కాబట్టి బాబానే కాపాడుతారని ధైర్యం చెప్పి పదార్థాలన్నింటి మీద సాయిని స్మరించి ఊదీని చల్లి బట్టను కప్పివేసింది. వడ్డన చేసేటప్పుడు బట్టను పూర్తిగా తీయకుండా వడ్డించమని సలహానిచ్చింది. ఆ రకంగానే చేసేసరికి అందరి భోజనాలు పూర్తయ్యాక కూడా ఇంకా చాలా పదార్థాలు మిగిలిపోయాయి. ఆ రకంగా ఊది ప్రభావం వలన ఆ కుటుంబ గౌరవం దక్కింది. బాబా కూడా నేవాస్కర్ మరణించిన తర్వాత కూడా ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడి తన మాతృప్రేమను చాటుకున్నారు. ఇక ప్లేగు జబ్బు. ఇప్పటి వరకు ఊది ప్రభావాన్ని గ్రహించాము. ఇప్పుడు సమయానికి ఊది అందుబాటులో లేకపోయినా ఊదిలా భావించి తీసుకున్న మట్టికి కూడా ఊది అంతటి మహిమ కలదని నిరూపించే కథను విందాం. ఒకప్పుడు బాంద్రాలో ఉండే ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో ఉన్న తన కూతురు ప్లేగు జ్వరంతో బాధపడుతోందని తెలిసింది.
ఇలాంటి విపత్కర సమయాల్లో ఊదీ బాగా పనిచేస్తుందని అతనికి తెలుసు. అయితే అతని దగ్గర ఆ సమయానికి ఊదీ లేదు. అందుకే ఒక వ్యక్తిని నానాసాహెబ్ దగ్గరకు పంపి ఊదీ తీసుకుని ఊరికెళ్ళమని చెప్పాడు. ఆ వ్యక్తి వెళ్ళేసరికి నానాసాహెబ్ తన భార్యతో కలిసి కళ్యాణ్కి వెళుతూ రైల్వే స్టేషన్లో కలిశాడు. సంగతిని విన్న నానాసాహెబ్ తన దగ్గర కూడా ఆ సమయానికి ఊదీ లేకపోవడం వలన చేసేదేమీ లేక రోడ్డు మీద నుంచి కొంత మట్టిని తీసి చేతితో పట్టుకుని సాయి నామజపం చేసి బాబా అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ ఆ మట్టిని తన భార్య నుదిరిపై పెట్టాడు. కబురు తీసుకుని వచ్చిన వ్యక్తి ఇదంతా ఆశ్చర్యంగా గమనించాడు. తర్వాత ఈ సంగతిని ఆ భక్తుడికి తెలియజేశాడు. అతను ఊరు వెళ్ళి చూసేసరికి నానాసాహెబ్ తన భార్య నుదుటిన మట్టిని పెట్టినప్పటి నుంచి ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న అమ్మాయి జ్వరం తగ్గటం ప్రారంభించిందని గ్రహించి ఎంతో సంతోషించాడు. ఎక్కడ స్థిరమైన నమ్మకము భావన ఉంటాయో అక్కడ నిదర్శనం కూడా ఆ రకంగానే ఉంటుంది. లేకపోతే రోడ్డు మీద ఉన్న మట్టికి ఊదీకున్న మహత్యం రావడమే కాకుండా జబ్బు పడిన వ్యక్తి దానిని పెట్టుకోకుండా ఆమెను తలచుకుని ఆ మట్టిని వేరొకరు పెట్టుకున్నా ఇక్కడ ఆమె జబ్బు తగ్గింది. కాబట్టి ప్రార్థించేవాని మనసు తీవ్రతను బట్టి ఫలితం ఉంటుంది. ఇక తేలుకాటు. నాసిక్లో నివసించే నారాయణ మోతీరామ్జాని అనే అతను బాబా భక్తుడు. అతను ఒకసారి తల్లితో కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతనితో వేరే వాళ్ళ దగ్గర పనిచేయడం మానేసి అతనినే స్వంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకోమని సలహా ఇచ్చారు. కొంతకాలానికి బాబా మాటలు సత్యమై అతను ఆనందాశ్రమము అనే హోటల్ పెట్టుకుని బాగా అభివృద్ధి చెందాడు. ఒకసారి ఈ నారాయణ స్నేహితునికి తేలుకుట్టింది. బాధ భరింపరానంతగా ఉంది. ఇటువంటి విషయాలలో ఊదీ అద్భుతంగా పనిచేస్తుందని నారాయణకు తెలుసు. ఊదీని నొప్పి ఉన్న చోట రాస్తే నొప్పి పూర్తిగా తగ్గిపోతుందని అతను తన స్నేహితునకు ధైర్యం చెప్పి ఊదీ కోసం వెతికాడు. కానీ సమయానికి అతనికి ఊదీ కనిపించలేదు. అప్పుడు అతను చేసేదేమీ లేక బాబా ఫోటో ముందు రాలిపడిన అగరొత్తు పొడి చిటికెడు తీసి దానినే ఊదీగా భావించి తన స్నేహితుడికి నొప్పి ఉన్న చోట రాశాడు. అతను ఊదీ రాసి చేతిని తీసేసరికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఈ లీలను చూసిన స్నేహితులిద్దరూ ఆశ్చర్యానందంలో మునిగిపోయారు. బాబా వంటి సద్గురువు తన యోగశక్తిని స్థాపించి వెలిగించిన ధునికి ఉన్న మహత్యం ఎన్నటికీ తరిగిపోదు. కాబట్టే ఈ ధుని ప్రారంభమై ఇప్పటికి అనేక సంవత్సరాలు కావస్తున్నా దీని ప్రాముఖ్యము, దీని వలన భక్తులు పొందే లాభము నానాటికి పెరుగుతోంది. పైన వివరించిన కథలలోని సమస్యలకే కాకుండా ఎటువంటి తీవ్ర సమస్యనైనా చిటికెలో తీసేయగల శక్తి ఊదీకుంది. కాబట్టి పిల్లలందరూ ప్రతినిత్యం ఈ ఊదీని విధిగా సేవిస్తే వచ్చిన వ్యాధులు తగ్గడమే కాకుండా అసలు ఏ జబ్బుని కష్టాన్ని కూడా దరిచేరనీయని మహిమ ఊదీకుంది. కానీ మనకు కావలసినది ఈ ఊదీ శక్తి మీద నమ్మకం. ఈ నమ్మకంతో మనం ఎటువంటి తీవ్ర పరిస్థితులనైనా ఊదీ సాయంతో ఎదుర్కొని బాధల నుంచి విముక్తిని పొందవచ్చు. ఈ రకంగా అదృష్టవశాత్తు బాబా పట్ల భక్తి కలిగిన వారికి ఇక అసాధ్యమేమీ ఉండదు. ఏ కష్టమునైనా ఊదీ సాయంతో తీసివేసుకోవచ్చు. మనం కూర్చున్నా, నిలుచున్నా, మాట్లాడుతున్నా, ఎక్కడ ఎలా ఉన్నా మన వెన్నంటి బాబా ఉన్నారన్న ధైర్యంతో మనకు కావలసిన వాటిని మనం పొందవచ్చు. ఊదీ ప్రభావంతో ఈ రకంగా లౌకికపరమైన కోరికలు తృప్తి చెంది ఆరోగ్యవంతులుగా ఉంటే అప్పుడు పరమాత్మునిపై మనసు ఆసక్తి కలిగి జ్ఞానాన్ని పొందవచ్చు. దృఢమైన అభ్యాసం చేస్తే అనవసర విషయాలపై నెమ్మదిగా ఆసక్తి తగ్గి వైరాగ్య భావన పెరిగి మాతృసాయి ఆరాధనలో నిజమైన భక్తి ప్రేమలు కలుగుతాయి. త్వమేవ సర్వం మమ దేవ 5వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ సాయినాథుని దివ్య చరణారవిందార్పణమస్తు. ఓం నమః శివాయ.